కాకా నీ మళ్ళొచ్చిన ఈ గొర్రె బాగా బాధపడుతుంది కాకా. బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉందో సుమారు 13 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లో. అరే గొర్రెనాలా బీజేపీ ఉన్నది 13 రాష్ట్రాలు కదరా, 17 రాష్ట్రాలు. సరే ఏడోకి కానీ ప్రాబ్లం ఏందో చెప్పు. బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో బిల్లులు తీసుకొచ్చి బిల్లులు తీసుకొస్తే తప్పేముందిరా. నేనేమంటా అంటే చాలా లేట్ గా పట్టుకొచ్చింది ఇంకా బిల్లు, ముందే పట్టుకురావాల్సింది, జర కన్వర్షన్ తగ్గుతుండే. ఈ బిల్లులు బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అని ఒక గుడ్డ కాల్చి మా మీద వేసి, మీరు చేసేది ఫోర్స్డ్ కన్వర్షన్ కాకపోతే రియల్ కన్వర్షన్ ఆ పైసలు ఇచ్చి లూర్ చేసి బ్రైబ్ చేసి కన్వర్షన్ చేసింది. చాలా మంది బ్యాక్ టు హిందూయిజం అవుతారు, అది చూసుకోజరా. ఎవరైనా దేవుడిని నమ్ముకుంటే బాప్టిజం ఇవ్వడానికి మాకు రైట్ ఉండదు, మేము బాప్టిజం ఇవ్వకూడదు. చాలా మంచి పని, మీ దగ్గరికి నా రైట్ ఎప్పుడో గుంజుకోవాల్సింది, ఇప్పుడు లేట్ చేస్తారు ఇంకా. రెండోది, చర్చిల మీద మైకులు ఆడకూడదు, చర్చి లోపల సౌండ్ బాక్స్ ఆడకూడదు. మైకులు సౌండ్ బాక్స్ ఆపేయడం అబ్బా బాబా వినడానికి ఎంత సంతోషంగా ఉందిరా, ఇది ఇంకా మంచి పని. నెక్స్ట్ మూడవది, చర్చిలో పెళ్లిళ్ళు ఎవరు చేయాలి? పాస్టర్సే పెళ్లి చేయాలి. మ్యారేజ్ లైసెన్స్ ఉంటాయి. పెళ్లి చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ మొత్తం రద్దు చేశారు పాస్టర్స్ కి. లైసెన్స్ రద్దు చేసి మంచి పని చేశారు కదా, ఎందుకంటే మొన్న ఒక న్యూస్ విన్నా, పాస్టర్లు అంట ప్రెగ్నెంట్ చేస్తారంట ప్రార్థనల పేరు మీద, అవి తగ్గుతాయి. నెక్స్ట్, అక్రమంగా కట్టిన చర్చిలు అని అంటారు కదా, పర్మిషన్ లేకుండా కట్టిన ప్రతి చర్చిని మూసేశారు. పర్మిషన్ లేని చర్చిలు ముయ్యకపోతే మళ్ళీ ఏం చేస్తారా? తెలుసుకుని ఏమన్నా దుఃఖం పెడతారా? పర్మిషన్ తెచ్చుకోవాలి, పర్మిషన్ తెచ్చుకొని కట్టుకోవాలి. ఏదేమైనా గుడి అయినా మస్జిద్ అయినా చర్చ్ అయినా పర్మిషన్ లేకపోతే మూసేయాలి. కరెక్ట్ పని చేసింది, అలా తప్పేముంది, ఏడుస్తున్నందుకు. నెక్స్ట్, మీ ఇంట్లో మీరు కూర్చొని ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. ఎవరైనా పలానా ఇంట్లో మత మార్పిడి జరుగుతుందని చెప్తే అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తున్నారు. లేకపోతే మీరు ఇంట్లో లేదురా, మిమ్మల్ని వదిలేస్తే మాత్రం బాత్రూమ్లలో కూడా మత మార్పిడి చేస్తారు. ఏ అవతడం ముంచుతారు ఈ మధ్య, స్విమ్మింగ్ పూలల్లా, డ్రైనేజ్ డక్కన్లల్లా, కాల్వలల్లా కరెక్టే చేస్తారు, తప్పులేదు దాంట్లో. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, ఎవరైనా బైబిల్ పట్టుకొని రోడ్డు మీద కనపడితే వాడిని తీసుకెళ్లి బొక్కలో వేస్తున్నారు డైరెక్ట్ గా. అది కూడా కరెక్టే కదరా, బైబిల్ పట్టుకొని రోడ్డు మీద తిరుగుడు ఏంది ప్రచారాలకి, కూర్చుంటే చర్చ్ లో చేసుకోర్రి, రోడ్ల మీద పట్టుకొని ప్రచారాలు చేసుకుంటే న్యూసెన్స్, అది కరెక్టే చేస్తారు, దాని తప్పేముంది, బొక్కలేయాలి. యాంగ్స్టర్స్ మీద పెట్టే కేసులు క్రిస్టియన్ పాస్టర్స్ మీద నమోదు చేస్తా ఉన్నారు. అబాబాబాబాబాబా, ఇంకా మంచి న్యూస్. చాలా లేట్ గా చేస్తుంది పనులను, తొందరగా చేయాల్సింది యాక్చువల్ గా. నెక్స్ట్, అలాంటి బిల్లు అలాంటి చట్టమే ఇప్పటికీ మధ్యప్రదేశ్ లో ఉంది. మధ్యప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఉందంటే ప్రాబ్లం ఏందిరా, అది ఉన్నదే హిందూ రాష్ట్ర, అది హిందూ స్టేట్, అది హిందువుల మెజారిటీ ఆడ కూడా మీ జెండాలు పాతి కన్వర్ట్ చేసుకుంటే స్టార్ట్ చేస్తామంటారు. అన్ని పనులు కరెక్టే ఉన్నాయి, మీకే భయం అవుతుంది దుఃఖం మీద బంద్ అవుతుంది. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు